ఈ పాట ఎందుకు ప్లే చేశాననే కారణం నేను చెప్తాను. మీ అందరికీ విదితమే ఈ మంచి పాట. అఖండ 2వ భాగంలో వచ్చిన ఈ గీతం రచన చేసింది మనం ఇప్పుడు సన్మానించుకోబోయే శ్రీ మాడుగుల నాగగురునాథ శర్మ గారు. ఆలస్యమైనా కానీ మీ అందరినీ కూడా విన్నవించేది ఏంటంటే చక్కటి మీ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దామని చెప్పేసి గట్టిగా. తమ్ముడు ధన్యవాదాలు. All our club members, please join. And a request, Gali Subbarao garu, district, మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డ్స్ చైర్ ఉంటారండి, అలాగే రీజనల్ లెవెల్లో అవార్డ్స్ చైర్ ఉంటారు. మా రీజనల్ అమరావతికి అవార్డ్స్ చైర్మన్గా ఉన్న గాలి సుబ్బారావు గారు ఇప్పుడు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ క్లబ్ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్. బాలసుబ్రహ్మణ్యం బాబాయ్, మీరు ఎక్కడున్నా ప్లీజ్ జాయిన్ విత్ అస్ టు ఫెలిసిటేట్ సచ్ ఎ బ్యూటిఫుల్ రైటర్. ఈ రోజుల్లో ఈ వయసులో ఇంత చక్కటి గీతాన్ని మనందరికీ కూడా అందించి చాలా చక్కటి చిత్రానికి వారి రచనలు అందించిన నాగగురునాథ శర్మ గారిని సన్మానించుకోవటం నిజంగా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ అలాగే గుంటూరు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అలానే సింగర్స్ని కూడా ఒక్కసారి ఆహ్వానిస్తూ ఈ సన్మానంలో భాగం అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అది కాదు అది చివరి అండ్ జోరా షాపీ వారు అవార్డీస్ అందరికీ కూడా చక్కటి బట్టల్ని పెడుతూ ఉన్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అలానే వారిని ఇక్కడ వేది మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జోరా రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, శ్రవణ్ గారా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పాన్సరింగ్ బ్యూటిఫుల్ కర్టసీస్ టు ది అవార్డీస్. ఇలానే మంచి పాటలు రాసి మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచాలని మనస్ఫూర్తిగా కోరుతూ 2 మాటలు మీ నోటి ద్వారా. కామాక్షి, అందరి ముఖార విందాలు అరవిందాలు అయిపోయాయి. ఇవాళ జరిగినటువంటి సేవా కార్యక్రమం ద్వారా హృదయం ద్రవించింది. ముందు చాలా గొప్ప కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ వారు చేశారు. అటువంటి కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు జరగాలి. ఎవ్వరికీ ఎటువంటి అనారోగ్యము లేకుండా ధన్వంతరి ఆ మహానుభావుడు అందరినీ అనుగ్రహించుగాక. అందరూ సుఖముగా సంతోషముగా ఆరోగ్యముతో ఉండేటట్లుగా లోకాన్ని అనుగ్రహించాలని ముందుగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గుంటూరుతో నాకు చాలా అనుబంధం. ఎందుకంటే కర్ణాటక బ్యాంకులో ఉద్యోగరీత్యా ఇక్కడ 4 నెలలు పనిచేశాను నేను. ఈ వెనకలే హిందూ కళాశాల వెనక వైపు బ్రాంచ్ ఉంటుంది మాది. అట్లా ఎప్పటి నుంచో గుంటూరుతో అనుబంధం. గుంటూరు చాలా గొప్ప ప్రాంతం. నారాయణ తీర్థుల వారు కృష్ణలీలా తరంగిణి అని అమృతప్రాయమైన కృష్ణ తత్వాన్ని ఈ గడ్డ నుంచి ప్రచారం చేశారు. అంత గొప్ప నేల గుంటూరు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు గుంటూరు ప్రజలు, తెలుగు ప్రజలు
అందరూ నెత్తిన పెట్టుకోదగినటువంటి గొప్ప కవి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. సత్యహరిశ్చంద్ర నాటకము తెలుగునాట పల్లె పల్లెకు చేరిందంటే ఆ మహానుభావుడి పుణ్యం. భక్తయోగ పదన్యాసి వారణాసి, ఎంతమందికి తెలియదు, అందరికీ తెలుసు ఈ పద్యం. అట్లా అంత గొప్ప కవి ఈ ప్రాంతం వారు. అటువంటి పరంపరలో అవధానము, కవిత్వము, సాహిత్యము ఇవన్నీ ఎంతోమంది భుజాన పెట్టుకొని మోసినటువంటి అవధానాన్ని మళ్ళీ అమ్మవారు నాకు బాధ్యతగా ప్రసాదించింది. అంతే బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను. ఇంత సభ కాబట్టి అవధానం పరిచయం, ఎందుకంటే చెయ్యాలి తెలుగువాడిగా. అవధానం మన సొత్తు కాబట్టి ఒక్క మాట మాట్లాడి నేను విశ్రమిస్తాను. చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అవధానం అన్నది. ఉదాహరణకు చెబుతాను మీకు. వేటూరి సుందరరామూర్తి గారు చాలా గొప్ప కవి. ఆయన పాటల్లో చేసినటువంటి ప్రయోగాలు ఎవరూ చేయలేదు. చాలా ఊళ్ళ పేర్లు పాటల్లో తీసుకొస్తారు. ఒకసారి నాకు ఆ 4 పదాలు ఇచ్చారు. ఆయన పాటల్లో ఇచ్చినటువంటి పదాలు అవధానంలో ఇచ్చారు. అడి సబాబ్బా, హొనోలులు, బందరు, మంగళగిరి. ఈ 4 పదాలు ఆయన చాలా వేరే పాటల్లో ఉపయోగించినటువంటి పదాలు. ఈ పదాలు ఉపయోగిస్తూ భారతార్థంలో కృష్ణుడి గురించి చెప్పమన్నారు ఈ పదాలతో. వేటూరి వారే గొప్ప సాహసం చేశారు ఆ పదాలని పాటల్లో పెట్టడం అంటే. అవి పద్యాల్లోకి ఎట్లా తేవాలి? గణాలు, ఎతులు, ప్రాసలు అన్ని చూసుకోవాలి. అది ఆశువుగా చెప్పాలి. 4 రోజుల తర్వాత కనిపిస్తా అంటే కుదరదు. సభ జరుగుతూ ఉంటుంది, చెప్పాలి ఆశువుగా. పలువు రసత్యమాడి సబబాయన పాచిక క్రీడయందహో, పలువు రసత్యమాడి సబబాయన పాచిక క్రీడయందహో, నులులు అధర్మమెంచ మరి నూర్గుర కైదుగురస్త్రమై, కురుస్థలిని ప్రబంధ రూపమయి, కురుస్థలిని ప్రబంధ రూపమయి, ధర్మము నిల్పిన కృష్ణమాయ, వల్లెలకదియంత మంగళగిరిన్ కొనగోటిని ఎత్తినంతనే. ఏమయ్యా కృష్ణుడు అంటే, పలువు అసత్యమాడి సబబా, ఇదేమైనా సబబేనా? అసత్యమాడి పాచిక క్రీడ ఏంది, ఇట్లా అసత్యమాడి గెలిచారు కదా వీళ్ళ మీద. నులులు, అల్పులు, నులివెచ్చని అంటారు. అల్పులు వీళ్ళు, అధర్మాన్ని ఎంచుకున్నారు వీళ్ళు. ఆ 100గురికి 5గురిని అస్త్రంగా ప్రయోగించి కురుస్థలిని ప్రబంధ రూపమై, కావ్య స్వరూపుడై కృష్ణ భగవానుడు ధర్మాన్ని నిలిపాడు. ఎట్లా సాధ్యమైంది నాకు ఆ ధర్మాన్ని నిలపడం అంటే? వల్లెలకది ఎంత మాటల్లో చెప్పగలమా? మంగళగిరిని కొనగోటిని ఎత్తినంతనే, గోవర్ధనగిరినే చిటికెన వేలుతో ఎత్తినవాడు ఆయన. ఈ ధర్మము నిలపడం అన్నది పెద్ద విషయమా ఆయనకు? అది కృష్ణుడంటే, అది అవధానం అంటే, అది కవిత్వం అంటే, అది తెలుగువాడి యొక్క వైభవం. అటువంటి పరంపరలో ఇవాళ నాకు పురస్కారం లభించడం అన్నది అది సాహిత్యానికి, అవధానానికే తప్ప నాకు కాదు. ఇవాళ నాకు సన్మానించకపోయినా వారికి ఎలక్ట్రిక్ చైర్లు ఇవ్వడము, ఇవి అదే గొప్ప సత్కారం. నాకు చేయకపోయినా బాగుండు కదా, ఇంకా 4గురికి చేసేవాళ్ళు కదా అట్లాంటి సత్కారము అనిపించింది. అటువంటి సేవా కార్యక్రమాలు జరగాలి. ఇంకా ఇంకా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్యః. మాడుగుల నాగ గురునాథ శర్మ గారు చక్కగా వారి అవధానాన్ని మనకు పరిచయం చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి మా గౌరవ సత్కారాన్ని అందుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.